వెల్కమ్ టు ప్రజా సంక్షేమం ఛానల్. వెల్కమ్ టు ప్రజా సంక్షేమం ఛానల్. నా పేరు గణేష్. ప్రజా సంక్షేమ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి అందరికీ అన్ని విషయాలు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లిలో ఉన్నటువంటి కొండకర్ల అనే ప్రాంతంలో ఆవ మనకి తెలుసు. ఈ ఆవ సంబంధించి విశిష్టత ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అందరికీ తెలిసిన విషయం. మరి ఆ ఆవును కాపాడుకుందామని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆవ సంబంధించి పోరాటం జరుగుతుందంటేనే ఆవుకి ఏదో ఆపద వచ్చిందని విషయం మనకి అర్థమవుతున్నటువంటి సందర్భం ఉంది. మరి ఏంటది, ఆ ఆవుకు సంబంధించినటువంటి విషయాలు ఏంటి, ఎందుకు ఆవ పైన పోరాటాలు జరుగుతున్నాయి అని అన్నప్పుడు మరి దానికి జవాబుగా మరి అనేక సంవత్సరాలు బట్టి ఆవ పరిరక్షణ వేదిక అనే ఒక ప్లాట్ఫామ్ నుంచి మరి కనిశెట్టి సురేష్ బాబు గారు మరి ఆ పోరాటానికి ముందస్తు ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్గా పనిచేస్తున్నటువంటి కనిశెట్టి సురేష్ బాబు ఈరోజు ఆ విషయాలపైన ఆవు సంబంధించినటువంటి మరి ఏ రకంగా మనం ఆవుని కాపాడుకోవచ్చు, ఏ రకంగా మనం ఆవుని మరి పరిరక్షించుకోవచ్చు అనే విషయాలపైన మరి కనిశెట్టి సురేష్ బాబు గారు కొంత విశ్లేషణ చేసి ఉన్నారు. ఆ విషయాలు ఈరోజు మన ప్రజా సంక్షేమం ఛానల్ సంబంధించి అందరికీ అన్ని విషయాల కార్యక్రమంలో భాగంగా మరి ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఆ వీడియోను ఇప్పుడు చూద్దాం. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా అనకాపల్లి ఆవకండం గ్రావెల్తో కనుక నింపేస్తే అనకాపల్లి ఊరు ఎందుకు మునిగిపోతుంది అన్న దాని మీద వివరణాత్మకంగా చెప్పాలని చెప్పి ఈ వీడియో. మనం అంటే అనకాపల్లి ఊరు తూర్పు కనుమలు అని పిలువబడేటువంటి కొండలు, మనం పాడేరు, అరకు, ఆ కొండలు అక్కడ దిగువన అంటే మాడుగులు, ఘాట్ జంక్షన్, దేవరాపల్లి, అదేవిధంగా ఈ ప్రాంతంలో అది దిగువ అనుకుంటే కనుక అక్కడి నుండి సముద్రం అంటే మనం కొండల పాదాల దగ్గర నుండి సముద్రం మట్టం మధ్యలో మనం ఉండడం అనేది జరిగింది. ఇదంతా కూడా వాలు ప్రాంతం. అక్కడ మాడుగులు, దేవరాపల్లి ఇవన్నీ మనకంటే ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాలు. అవన్నీ కూడా కొండలకి పాదాల దగ్గర ఉన్న పాదాలు. మనం ఎక్కడ ఉన్నామంటే మన అనకాపల్లి ఇటు కొండలకి సముద్రానికి మధ్యలో మనం ఉండడం అనేది జరిగింది. కొండల మీద పడినటువంటి వర్షాలు, అత్యధిక వర్షాలు, ఏదైతే వరదలు వస్తాయో అవి నాటి బ్రిటిషర్స్ నిర్మించినటువంటి మెకానిజం శారదా నదిలోకి ప్రవహించి అక్కడ ఉన్నటువంటి గ్రోయిన్స్ ద్వారా కాలువలు సుమారు మన అనకాపల్లి ఆవకండంకి శారదా నదికి మధ్యని 12 కాలువలు కనెక్టింగ్ చేసి ఉండడం అనేది జరిగింది. ఎగువ ప్రాంతాల నుండి దిగువకి, శారదా నది నుండి ఆవకండంలోకి కూడా ఆ నీరు శారదా నదిలోకి వచ్చిన నీరు డ్యాముల ద్వారా శారదా నదిలోకి వచ్చి శారదా నది నుండి ప్రవహించి గ్రోయిన్స్ ద్వారా వ్యవసాయ అవసరాల నిమిత్తం మళ్లించి ఆ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఆ నీరు ఆవకండంలోకి వచ్చే విధంగా అప్పుడు బ్రిటిషర్స్ నిర్మాణం చేయడం జరిగింది. అంటే మన శారదా నది మీద ఉన్న గ్రోయిన్స్ అన్నీ కూడా నిర్మించింది నాటి బ్రిటిషర్స్ నిర్మాణం చేశారు. అయితే అప్పటి నుండి కూడా మెయింటెనెన్స్ అనేది చేసుకుంటూ మనలో వస్తున్నారు. సో ఆ విషయం పక్కన పెట్టండి. అందులో నేను చెప్పేది ఏంటంటే శారదా నది కల్టివేషన్కి వచ్చినటువంటి నీరు కూడా అంటే వరద నీరు ఏదైతే వస్తుందో వచ్చినప్పుడు ఆ గట్ల దగ్గర ఇప్పుడు అన్ని కూడా ఆ గ్రోయిన్స్ అన్ని కూడా మరమ్మతులు చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు దాన్ని పరిరక్షిస్తున్నారు. ఆ గేట్లు ఎత్తితే కనుక కాలువల ద్వారా నీరంతా కూడా మన ఆవకండంలోకి వచ్చి చేరుతుంది. వ్యవసాయానికి పనికొచ్చే విధంగా దాన్ని నిర్మాణం చేశారు. కొండకర్ల ఆవ చూడురో, మన అనకాపల్లి అందం చూడురో. కొండల నడుమ కోనల నడుమ కులుకుతూ ఉన్నదిరా, నీలి నీటి అలలపై పొద్దు పొడుపుల వెలుగులు చూడురో.
కొండకర్లావ చూడురో మన అనకాపల్లి అందం చూడురో కొండల నడుమ కోనల నడుమ కులుకుతూ ఉన్నదిరా నీలి నీటి అలలపై పొద్దు పొడుపుల వెలుగులు చూడురో పక్షుల కిలకిల రాగాలెన్నో పలకరిస్తుంటాయిరా కొండకర్లావ చూడురో మన అనకాపల్లి అందం చూడురో కొండల నడుమ కోనల నడుమ కులుకుతూ ఉన్నదిరా నీలి నీటి అలలపై పొద్దు పొడుపుల వెలుగులు చూడురో పక్షుల కిలకిల రాగాలెన్నో పలకరిస్తుంటాయిరా సో ఇలా కాకుండా ఎగువ ప్రాంతాల్లో కొండల మీద నుండి అలాగే కొండల దిగువ పడినటువంటి అత్యధిక వర్షాలు ఏవైతే ఉన్నాయో, మనకంటే ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో సుమారు 12 మండలాలు మనకంటే ఎత్తులో ఉన్నాయి. అక్కడ కురిసినటువంటి వర్షపు నీరంతా కూడా పల్లం ఎదుకన్నారు, ఊరికినే అసలు లేదుగా సామెత. ఆ విధంగా పల్లానికి ప్రవహించి మొదటి దశలో ఈ అనకాపల్లి ఆవకండంలో ఉన్నటువంటి 2500 ఎకరాలు ఆ ప్రాంతంలోకి వచ్చి అక్కడికి చేరుతుంది. మొట్టమొదటి దశలో అక్కడి నుండి ఏమవుతుందంటే కొండకర్ల ఆవకెళ్తుంది, ఆవ దగ్గర నుండి సముద్రంలో కలవడం అనేది జరుగుతుంది. ఇది ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వరద ప్రవాహపు దారి, వరద నీరు సముద్రంలో కలిసేందుకు ఏర్పడినటువంటి కారణం చేస్తే మీరు ఒక్కసారి పరిశీలన చేయండి. గవరపాలెంలో ఒకసారి వెళ్ళండి మీరు. గవరపాలెంలో కానీ మన పాత అనకాపల్లి ఊరు ఏదైనా మీరు చూడండి, విజయరామరాజుపేట వెళ్ళి చూడండి, వెల్పుల వీధి చూడండి, అలాగే ముఖ్యంగా మన గవరపాలెం వెళ్ళి చూస్తే అక్కడ ప్రతి ఇల్లు కూడా సుమారు 6 నుండి 7 అరుగులు కట్టి ఆ అరుగుల మీద ఇల్లు నిర్మాణాలు ఉంటాయి. ఎందుకు ఉంటుందంటే ఒకప్పుడు అది కూడా ఆవకండంలో భాగమే. ఇదంతా కూడా వాటర్ పాడి, అంటే నీరంతా వరద నీరు వచ్చి పడుతుంది. ఇక్కడ వరద నీరు వచ్చి పడినప్పుడు అది కిందకు పోయే వరకు కూడా కొంత వరదలో ఉండాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి కనుక ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్దలు అంతా ఇప్పుడు ఉన్నంత అమానుషం లేదు కదా, ముంచి పడేద్దాం, ఊరిని మొత్తం ఫిల్లింగ్ చేసేద్దాం, కొండలు తవ్వేద్దాం, పరిచేద్దాం అనేటువంటి దిక్కుమాల ఆలోచనలు లేవు కాబట్టి ఆ రోజు ఏం చేశారంటే 6 అడుగులు 7 అడుగులు ఎత్తుల్లో ఇల్లు కట్టుకున్నారు. ఆ విధంగా ఆ రోజు ఆ ఊరిని పర్యావరణాన్ని పరిరక్షించి ఇల్లు నిర్మాణాలు చేశాయి. కానీ ఇప్పుడేం చేస్తున్నారు, కొండలను తవ్వేసి ఆ 2500 ఎకరాల ఆవకండాన్ని కప్పిపారేస్తున్నారు. కప్పేస్తే ఈ కొండల ఎగువన కొండల దిగువన ఇప్పుడు మనకంటే ఎత్తునున్నటువంటి ప్రాంతాల్లో వర్షాలు కనుక పడితే ఆ వచ్చినటువంటి వరద నీరు ఈ అనకాపల్లి ఊర్లోకే వచ్చి కూర్చుంటుంది. అక్కడ కనుక ఫిల్లింగ్ జరిగితే అందులో అనుమానం అవసరం లేదు. మీకు దీనికి ఉదాహరణ 1990లోనే ఉదాహరణ తీసుకోండి. ఆ రోజు బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగింది, వరద వచ్చింది, శారదా నది ద్వారా వరద వచ్చింది, వర్షపు నీరు కూడా మీద నుండి వచ్చి పడినప్పుడు ఆ బైపాస్ రోడ్డు ఇలా ఒక చంద్రాకారంలో అనకాపల్లి ఊరిని చుట్టింది. కిందకు పోవడానికి దారి లేకపోతే ఆ వరద నీరు అంతా వచ్చి అనకాపల్లి ఊరిలో కూర్చుంది. ఆ రోజు పెద్దలు దాడి వీరభద్ర గారు దాన్ని పరిశీలించి దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అలా కాదని చెప్పి అక్కడ బైపాస్ రోడ్డును కట్ చేస్తే అప్పుడు వరద నీరు అంతా కూడా ఆవకండంలోకి పోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి. మీరు చూడొచ్చు, ఇప్పటికీ కూడా రికార్డ్స్లో ఉంటుంది. ఆ వరదలకి రైల్వే ట్రాక్ మన అనకాపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నుండి అటు తాడి రైల్వే స్టేషన్ వరకు కూడా మొత్తం కొట్టుకుపోయి గాల్లో ఏలాడిని 15 రోజులు పట్టింది ఆ రైల్వే ట్రాక్ అంతా కూడా పునరుద్ధరణ చేయడానికి. ఒకసారి చూడండి రికార్డులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చెప్తున్న దాంట్లో అబద్ధం ఉంటే కనుక మీరు నన్ను ఖండించండి. సురేష్ మీరు చేస్తున్నది తప్పు అని నాకు చెప్పండి, నేను సరిదిద్దుకుంటా.
సరే subscribe. ఇప్పుడు ఆవకండంలోనే ఉన్నది, దాన్ని గ్రావెల్ ఫిల్లింగ్ చేయడం అనేసి అలాగే కట్టుకోండి. VMRDA మాస్టర్ ప్లాన్ సంగతి పక్కన పెడదాం. దాన్ని ఫిల్లింగ్ చేయడమే నా తాలూకా అభ్యంతరం. అక్కడ మీరు ఇల్లులు కట్టుకొని ఆ వరదల్లో మేము ఏదోలాగా అనుభవిస్తామంటే నాకే తలపు లేదు, ఎటువంటి అబ్జెక్షన్ లేదు, ఆ అనకాపల్లి ప్రజలకు కూడా అబ్జెక్షన్ లేదు. కానీ ఊరును ముంచే విధంగా అక్కడ గ్రావిల్తో ఫిల్లింగ్ చేస్తూ ఉంటే, బైపాస్ రోడ్డు కంటే 2 అడుగులు ఎత్తు చేసి అక్కడ గ్రావిల్తో ఫిల్అప్ చేస్తూ ఉంటే ఏ విధంగా చూస్తూ ఊరుకోమంటారు? తెలియకపోతే బాధ లేదు, అసలు మనం పట్టించుకో. తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో నాకు. నేను 2016 సంవత్సరం నుండి ఈ ఆవకండం పరిరక్షణ మీద నేను పోరాటం చేస్తున్నాను. ఆవ పరిరక్షణ సమితి, అందులో నేను ఒక మెంబర్గా ఉన్నాను. 2016, ఈరోజు 2026, గడిచిన 10 ఏళ్ళుగా దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. ఆ రోజు ఆర్నా వైట్ ఫెన్సెస్ మీద ఆపాం. కలెక్టర్ బంగ్లా కడతారంటే, కలెక్టర్ ఆఫీస్ కడతారంటే వెళ్ళి కూర్చొని అక్కడ ఆపాం. ఈరోజు ఆ గ్రావిల అంత తీవ్ర స్థాయిలో గడేసి గుళ్ళు కట్టడం ఏంటండి? చెరువులో గుళ్ళు కడతారా? దేవుడి పేరుతో దేవుడు భూముల్ని తినేద్దరు. కానీ ఇటువైపు ఏమో ఆవతాలకు కాలువలు ఏవైతే ఉన్నాయో గ్రావిల్స్ 13 లింకులు ఉన్నటువంటి కాలువల్ని 3 అడుగులు చేసేసి 3 అడుగులు గొట్టాలు వేసేసి ఆ జాగాలు తినేయండి. అధికారులందరినీ మేనేజ్ చేసి పడేయండి. ఎవడు మాట్లాడు ఊర్లో. ఇంత దుర్మార్గం ఏంటండి? స్పందించండి, అధికారులు స్పందించాలి, అనకాపల్లి ప్రజలు స్పందించాలి. ఊరు సరేనా? ఒక 4-5 పొలిటికల్ లీడర్లు, రాజకీయ నాయకులు మాట్లాడడం మానేస్తే మనం మాట్లాడడం మానేయడమే. మనం ఏమైనా మునిగిపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడతారా? మన ఊరిని మనమే కాపాడుకోవాలి. ఎవరు కాపాడతారు? అధికారులకు ఏం పోయింది? నెల అయ్యేసరికి జీతాలు వస్తాయి, ఆడికి కావాల్సిన ఫైల్ మీద సంతకాలు పెట్టేసి అప్రూవల్స్ ఇచ్చేసి పోతారు. కానీ ఊర్లో ఉండేది మనం. కోటీశ్వరుల సంగతి వదిలేయండి, వాళ్ళు పోతారు, ఊర్లో వదిలి ఎక్కడికో పోతారు. కానీ ఇక్కడ మధ్యస్థంగా ఉండి ఉండడానికి ఇల్లు కట్టి ఉన్నటువంటి మన లాంటి పరిస్థితి ఏం కావాలి? ఒకసారి ఆలోచించండి. ఆవను పరిరక్షించుకుందాం. ఆవకండంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పరిరక్షించుకుందాం. మీ అందరి సహకారం కూడా కావాలని, ఆవ పరిరక్షణకు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. Thank you for watching. ప్రజా సంక్షేమం ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అనకాపల్లి కొండకర్లలో ఉన్న ఆవను కాపాడుకుందాం. ప్రజా సంక్షేమం ఛానల్. అనకాపల్లి కొండకర్లలో ఉన్న ఆవను కాపాడుకుందాం. ప్రజా సంక్షేమం ఛానల్.